పవన్ కళ్యాణ్ గారు మీరు అవునట కారణం పీఆర్పీలో ఉన్నప్పుడు 2 సీట్లు వచ్చాయి తెలంగాణలో, ఒకటి నిజామాబాద్ లో, ఒకటి ఆదిలాబాద్ లో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉపతిని ప్రచారం చేశారండి. అప్పుడు అబ్జెక్షన్ చెప్పినాము, అందరు స్వాగతించినాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత ఆయన వచ్చి ఆయన సన్మానించినప్పుడు అందరు స్వీకరించినాం. పవన్ కళ్యాణ్ గారు కొట్టగట్టుకెళ్తా అన్నప్పుడు అంతే ఆహ్వానించినాం, అంతే 99 టీవీలో ఎంతే మాట్లాడుకున్నాం ఇట్లా గురించి. ఇప్పుడే ఎందుకు వస్తుంటే కొంతమంది థర్డ్ పార్టీలు దీని వల్ల లాభపడాలనుకుంటున్నారు. ఆ థర్డ్ పార్టీల పేర్లు కూడా మనకు అవసరం లేదు. ఆ ట్రాప్ లో చిక్కు ఎందుకండి చెప్పండి. థర్డ్ పార్టీ పేర్లు చెప్పడానికి భయం ఎందుకు? మీరు అధికారంలో ఉన్నారు, మీరు కేసులు పెడతారు, మీకు ఏదైనా సాధ్యమే. ఇక్కడ చెప్పండి, ఆ పేర్లు చెప్పండి, మీకు ధైర్యం ఉంటే. లంచ్ మోషన్ ఉందని చెప్తున్నాం. ఆ ఒక ఎపిసోడ్ సోషల్ మీడియా అయిన తర్వాత, అది తీయకూడదు కాబట్టి, ఆ అయిన తర్వాత ఏ రకంగా అవాంఛనీయ శక్తులు సెంటిమెంట్ ప్రేరేపిస్తున్నారో మీరు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ పోతుందని మనం చూడలేమండి. ఏదైనా చూడగలుగుతాం. పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తి అండ్ డెఫినెట్ రాజకీయం చేస్తున్నారు. కానీ ఒక్క విషయం నేను అడుగుతాను, ఆ 99 సాక్షిగా, తెలంగాణ బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారు? అండ్ మోర్ ఓవర్ హరీష్ రావు గారు పొద్దున్న లేస్తే ప్రభుత్వం మీద పెడతారు. హరీష్ రావు గారు ఎక్కడ? మొత్తం బీఆర్ఎస్ పార్టీ కూడా వద్దు. హరీష్ రావు గారు దీనిపై ఏం స్పందించారు? ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఒక లైన్ అనేది అందరికీ తెలుసు. ఆ లైన్ లో మీకు హింట్ కూడా ఇచ్చాను. దీనికి అనుకూలంగా మీరు అనలైజ్ చేయండి, మీకు రూట్ దొరుకుతుంది. ఎందుకు చెప్తానంటే, ఏదో మాట్లాడాలా, పవన్ కళ్యాణ్ గారికి అపోహయ్యాలా, లేదా ఇంకొకరి పైన వేయాలని కాదు. అల్టిమేట్లీ తెలంగాణ సమాజంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజల తరపు నిలబడుతుంది. కానీ పక్క రాష్ట్ర వాళ్ళు, ఈ రాష్ట్ర వాళ్ళు అని వాళ్ళ అనే పరిస్థితులు కొంతమంది తీసుకొచ్చుకుంటున్నారు. అవి మంచి